లోక్సభ ఎన్నికల వేళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చుట్టూ తిరుగుతోంది మహబూబ్నగర్ రాజకీయం. పాలమూరు ఎత్తిపోతల పథకాలకి జాతీయ హోదాపై కాంగ్రెస్ బీజేపీల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగుతున్నారు నేతలు. పాలమూరు ఎత్తిపోతల పథకం సెంట్రిక్ గా నడుస్తున్నాయి మహబూబ్ నగర్ పాలిటిక్స్. మొన్నటి కొడంగల్ మీటింగ్ లో పాలమూరు ఎత్తిపోతల ఇష్యూని తెరపైకి తెచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో భాగంగా డీకే అరుణపై నిప్పులు చెరిగారాయన. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన డీకే అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి తెచ్చుకుంది. కానీ పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తేలేకపోయింది అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొడంగల్ అభివృద్ధి చెందకుండా డీకే అరుణ కుట్ర చేస్తోందంటూ ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలకు పోయినాం. బీజేపీలకు పోయి ఏమన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టు తీసుకొచ్చినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కౌంటర్ అటాక్ కి దిగారు బీజేపీ నేత డీకే అరుణ. రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడాలి అన్నారామె. జాతీయ ఉపాధ్యక్షురాలికి జాతీయ హోదాకి సంబంధమేంటని రేవంత్ ని ప్రశ్నించారు. అయినా ఎన్నికలప్పుడే రేవంత్ రెడ్డికి పాలమూరు ఎత్తిపోతల పథకం ఎందుకు గుర్తొచ్చింది అన్నారు. ఆ ప్రాజెక్టు వచ్చేలా ప్రయత్నాలు చేసి జీవో తెచ్చింది తనేనన్న విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు డీకే అరుణ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల గురించి మాట్లాడుతున్నారు. నేను ఇప్పటికి అనేక సార్లు చెప్పిన జాతీయ ఉపాధ్యక్షురాలకి జాతీయ హోదాకు సంబంధం ఏందో వివరించాలి రేవంత్ రెడ్డి గారు అని. మరి జాతీయ హోదా గురించి ఏనాడైనా నోరు ఇప్పని రేవంత్ రెడ్డి గారు మరి ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడే పాలమూరు రంగారెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే పాలమూరు రంగారెడ్డిని ప్రాజెక్టు గురించి సాధించిన దాంట్లో అసలు రేవంత్ రెడ్డికి పాత్ర ఏమైనా ఉన్నదా? ఇక డీకే అరుణ వ్యాఖ్యలపై మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ నిప్పులు చెరిగారు. ప్రాజెక్టు వచ్చినప్పుడు కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన ఆమె తెచ్చినట్టు ఎలా అవుతుంది అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం క్రెడిట్ కాంగ్రెస్ లో పుట్టిన నాకొస్తుందేమో కానీ పూటకో పార్టీ మారే డీకే అరుణకు రాదంటూ ఘాటుగా విమర్శించారు వంశీచంద్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పథకం. కాంగ్రెస్ పార్టీ బిడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ నేను చేయించినానే కాంగ్రెస్ పార్టీలో పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వంశీచంద్ర రెడ్డి క్రెడిట్ తీసుకోగలుగుతారు. కానీ పూటకొక పార్టీ మారేటువంటి కల్తీ రక్తం ఉన్న డీకే అరుణ ఎప్పుడు కూడా ఏ క్రెడిట్ తీసుకోలేదు. మొత్తంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార ప్రతిపక్ష పార్టీలు పాలమూరు ఎత్తిపోతల పథకం సెంట్రిక్ గా పాలిటిక్స్ చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.